ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ సిలువ ప్రేయర్ హౌస్లో ఉన్న బిడ్డలకందరికీ ఆహ్వానం తెలుపుతూ, వరంగల్లో ఫెలోషిప్లో ఉన్నవారు, హైదరాబాద్లో ఫెలోషిప్లో ఉన్నవారు, ఇక్కడ స్థానికంగా జగిత్యాలలో ఉన్నవారు, చూస్తున్నవారు, చూడబోతున్న వారందరికీ నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. మనం ప్రేమించి నీ కార్యక్రమంలో పాలు పంపులుగా చేయుటకు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి వందనాలు. ముఖ్యంగా మమ్మల్ని పరిశుద్ధపరిచి నీకు స్తుతి ఆరాధన చేసి నీ కానుక అర్పించే భాగ్యం మాకందరికీ ఈ దీనులకు మాకు గొప్పగా ఆధిక్యతగా నీ కృప ద్వారా మాకు ఇచ్చినందులకే వందనాలు. మా స్తుతి ఆరాధన, మా యొక్క పేద కానుకను ప్రభు నువ్వు అంగీకరించినట్లుగా నీ మహిమార్థంగా నడిపించావని నమ్ముచున్నామయ్యా. ఈ సమయంలో ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మమ్మల్ని ప్రభా పురిగొల్పే విధంగా, బలపరిచే విధంగా మనం స్థిరపరచుటకై నీవు సేవకుని ఎత్తిపట్టుకొని నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తాను. నీ స్వరము మాధుర్యమయ్యా, నీ స్వరము గొప్పది తండ్రి. నీ జీవం కలిగినటువంటి స్వరము ద్వారా మమ్మల్ని గొప్పగా దర్శించి మనం బలపరచుమయ్యా. నీ వైపున, నీ సంకల్ప వైపున, నీ ఉద్దేశం వైపున మేము నెరవేర్పుగా నడిపించబడటకు మనం ప్రభావితంగా తాకుమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. ఇదివరకు చాలాసార్లు ఈ వాక్యం మనం విన్నాం, అయినా ఈ సందర్భం బట్టి మనం విందాం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును అని వాక్యం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య ఆధారంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడనై ఉన్నాడు. అందుకోసమే కాబోలు చిన్నపిల్లలను చూస్తే దేవుని చూసినట్టుగా అంటారు. చిన్నపిల్లలు దేవుని పోలికగా పోలుస్తారు. ఎందుకంటే ఇలాంటి చిన్న బిడ్డలు చేరదీస్తే నన్ను చేరదీసినట్టు. హల్లెలూయా. మరి మనము వీబీఎస్ కార్యక్రమము గత 3 వారాల నుంచి హైదరాబాద్లో 1 వారము 4 రోజులు, అలాగనే వరంగల్లో 4 రోజులు, ఇక్కడ జగిత్యాల 4 రోజులు, 3 వారాల్లో ఇలాగా దేవుడు జరిగించాడు. మన చుట్టుపక్కల పిల్లల్లో దేవుని బిడ్డలను, దేవుని ఎరగని వారిని మరి క్రీస్తు ప్రేమ చేత మనము ఈ 4 రోజుల పాటు దేవుని కార్యక్రమంలో చిన్న బిడ్డలను ఆశీర్వదించబడాలి. ఈ చిన్న బిడ్డలను చేరదీయండి నా నామంలో అన్నాడా లేదా? ఈ వాక్యము చిన్న బిడ్డలను చేరదీస్తే ఎవరిని చేరదీసినట్టు? దేవుణ్ణి మన జీవితంలో, మన ఇంట్లో చేరదీసిన వారు అవుతుంది. నేను మీతో ఉన్నట్టు దేవుడు మన హృదయంలో, మన జీవితంలో చేరినట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నపిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం. యేసు ప్రభువు దాదాపుగా ఆయన కోపంగా పడడు. అసలుకైనకు కోపము రాదు, వస్తే ఒక కారణము ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసయ్యకి అసలుకి కోపం లేదని కొంతమంది బోధకులు, విశ్వాసులు నమ్ముతున్నారు. అంటే ఆయనకి ఎమోషన్ లేవా? ప్రేమ ఉంటే దానికి క్వైట్ అపోజిట్గా కోపం ఉంటుంది కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బాధ ఉంటే దుఃఖము ఉంటుంది. సంతోషం ఉంటే దాని అపోజిట్గా దుఃఖం ఉంటుంది. నవ్వుతే అవతల దానికి అపోజిట్గా కన్నీళ్ళు కారుస్తాడు. యేసయ్య కన్నీళ్ళు కార్చాడు సందర్భంలో, యేసయ్య కోపపడ్డాడు సందర్భంలో,
కొంత సమయంలో హృదయంలో నొచ్చుకున్నాడు. ఎస్, ఇలాగ అనేక ఆవభావాలు పలికేటువంటి వ్యక్తి యేసయ్య. హల్లెలూయా. మనిషి అందుకోసం ఇదిగో ఈ మనిషిలో ఏ దోషము నాకు కానరావట్లేదు అంటాడు. అందుకోసమే బైబిల్లో ఎక్కడ చూసినా లూకా సువార్తలో కాబట్టి, యోహాను సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, ఇదిగో ఈ మనుషులు అన్నప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి తెలుగులో. పిలాతు, ముఖ్యంగా పిలాతు, ఈ మనుషులు, ఇదిగో ఈ మనుషులు ఏ దోషము నేను కానరావట్లేదు అంటే నేను నాలో అంటే అతనిలో నేను కనబెట్టలేకపోతున్నాను. లేదు, ఏ దోషం లేదు అతని మాటల్లో, అతని యొక్క విచారణలో కనబడుతుంది. కాబట్టి ఈ మనుషులో ఏ దోషము, ఏ తప్పిదము లేదు. ఇతడు యూదుల రక్షకుడు, యూదుల రాజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ యూదుల రాజు, మీ రక్షకుడైన ఈ రాజును మీరు సిలువ వేస్తారా అని ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ ఆయన కూడా ప్రజలకు పాలకుడు కాబట్టి ప్రజలు సంతోషపెట్టే విధంగా వాళ్ళ తన తుదకు వాళ్ళు కేకలు, సిలువేయుడు సిలువేయుడు అని వాళ్ళ తుదకు వాళ్ళ కేకలే గెలిచెను. వారిని సంతృప్తిపరచుటకు ఇక మరి ఇదిగో మీ యేసయ్యను, మీ రక్షకుడిని, మీ రాజును మీ ఇష్టం వచ్చినాడు కానీ వాళ్ళకి అప్పచెప్పాను. ఎందుకంటే మనందరి కోసం ప్రాణం పెట్టడానికి, ఆయన సిలువ వేయబడటానికి, అలాగా వాక్యం నెరవేర్చబడటకు అలా చేయబడ్డాడు. అయితే ఇక్కడ ఈ విషయము చిన్న పిల్లల దగ్గర రాణించటానికి ఆటంకం చేస్తే తన ప్రియమైన శిష్యులను సైతము కోపగించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన బిడ్డలను చేతులుంచి యేసయ్య చేతులు పెట్టి ప్రార్థిస్తాడు, ఆశీర్వదిస్తాడని కొంతమంది తల్లులు పిల్లలు పట్టుకుని వచ్చినప్పుడు శిష్యులు ఆటంకపరిచారు. ఇక్కడ పెద్దలు రావాల్సిన స్థలంలో చిన్నపిల్లలు ఏంటి, చిన్నపిల్లలు ఇక్కడ మీకు ఇక్కడ ఆట ఏంది, మీకు స్థలం లేదు, పోండి అటువంటి. ఇక్కడ చిన్నపిల్లలు ఎందుకు ప్రసరిస్తారు? పెద్దవాళ్ళు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉన్నప్పుడు, ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు, ఏదైనా సభ జరిగినప్పుడు పిల్లలు రానివ్వకుండా. ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తారు, పిల్లలు క్రమశిక్షణ కూర్చోలేరు, కుదురుగా ఒక దగ్గర కూర్చోలేరు. ఎప్పుడు మనం వాళ్ళను మందలిస్తున్నాయి, అలాగ మాట్లాడక, అలాగా గురు మరమరిగి చేయొద్దు, గుసగుస పెట్టద్దు. ఏదో ఒకటి పిల్ల శ్రేష్ఠులు ఏంటిది, అటుపోయి అటు గీస్తారు, ఇటుపోయి ఇటు గెలుగుతారు, ఇటుపోయి వీళ్ళు గీకుతారు, వాళ్ళను అటు గీకుతారు. ఇదిగో ఇది నాది, నాలాగా నా పెన్సిల్ లాగానే ఉందని అటు. ఏదో ఒక నాటి థింగ్స్, చిన్న అల్లరి తుంటరి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళను సదరీయడానికి, వాళ్ళని చక్కపరచడానికి, వాళ్ళను కాపాడటానికి, వాళ్ళను చక్కగా ఉండటానికి, వాళ్ళని స్ట్రిక్ట్ చేయటానికి తల ప్రాణం తొక్కేస్తుంది. అందుకోసం పెద్దల సభలో, పెద్దల మీటింగ్లు చిన్నపిల్లలు అలా ఎందుకు చేయరు? వాళ్ళు మారాం చేస్తారని, వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారని. వాళ్ళకి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మనం సీరియస్గా ఉండాలి, ఇక్కడ నవ్వద్దు అనవసరంగా, ఇక్కడ ఏడవద్దు అనవసరంగా, గోల చేయొద్దు, అల్లరి చేయొద్దని వాళ్ళకి తెలుసా? తెలియదు. అభం శుభం ఎరగని నిష్కలంకులు వాళ్ళు ఎప్పుడు కానీ పాటలే వాళ్ళకు ఇష్టం. అప్పుడే పాట పాడతారు, అప్పుడే ఆడుతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు. వాళ్ళకి ఇంతకంటే ఏమీ తెలియదు. కాబట్టి పిల్లలంటే సభకు, మీటింగ్లకు రానివ్వరు. కానీ యేసయ్య మాత్రము, మనుషులేమో రానివ్వరు కానీ యేసయ్య మాత్రము రానివ్వడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇలాంటి వారి కొరకే నా రాజ్యం ఉంది అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళను ప్రేమిస్తున్నాను. ఇలాంటి వారి కొరకే అని వాక్యం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనాలు చదవండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి. ఎందుకు గద్దించారు? పిల్లలంటే డిస్టర్బ్ చేస్తారని గద్దించిరా. యేసు అది చూసి కోపపడి,
యేసయ్య కోప్పడాడు అంటారు, ఇక్కడ కోప్పడ్డా లేదా? యేసయ్య కోప్పడ్డాడు. యేసయ్య కోపంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు నేను ప్రేమిస్తున్నాను, వీళ్ళు ఆటంకపరచొద్దు. ఈ చిన్న పిల్లలు చేర్చుకుంటే నన్ను చేర్చుకో, వాళ్ళు చేర్చుకోకపోతే నేను లేను మీ మధ్యలో. అందుకని చిన్నపిల్లలు మీటింగ్లకు రావాలి, సహవాసానికి రావాలి, ఉపవాస ప్రార్థనలకు రావాలి. కొంతమంది ఉపవాస ప్రార్థనలు చిన్నపిల్లలు రానివ్వదు. ఉపవాసం రావాలి, ప్రార్థన మీటింగ్ రావాలి, ఆదివారము ప్రార్థనలు కూర్చోవాలి. కొంతమంది సండే స్కూల్కి పోయి సండే స్కూల్కి అయిన తర్వాత పెద్దలు మధ్యలో రావద్దని అంటారు. లేదు, రావాలి. కాకపోతే అల్లరి చేయకుండా, డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళను బుదరికిస్తావా, వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఏ విధంగా క్రమశిక్షణగా లోబడుతారో అలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ ప్రార్థనపూర్వకంగా వాళ్ళని సంభాళించుకుంటూ వాక్యంలో మరి అలవాటు చెప్పి వాళ్ళ సాహసంలో అలవాటు చెప్పి. ఎందుకంటే ఇలాంటి వారి కోసమే కదా యేసయ్య వచ్చాడు. ఇలాంటి వారి నేను ప్రేమిస్తున్నాను, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. కాబట్టి శిష్యులను పరిచర్య ఎవరైనా వాక్యం వినలేని వారు ఇక్కడ రానివ్వకుండా మంచి వాక్యం యేసయ్య పక్షంలో యేసయ్య ద్వారా దీవించబడుతున్న వారినే రావాలని చెప్పి శిష్యులైనా యేసయ్య కావలి పెట్టాడు, పరిచర్యకు వాళ్ళు నిలబెట్టాడు. మరి వాళ్ళనే నిలబెట్టిన యేసయ్యే శిష్యులు మరి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళని ఆ చిన్నపిల్లలు గద్దించినప్పుడు నేనే కావలి పెట్టాను కదా అని చెప్పి ఇవ్వకున్నాడా, శిష్యుల మీద కోపగించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, చదువుదాం 14వ వచనం. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వాళ్ళ ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. హల్లెలూయా. దేవురాజ్యం ఎలాంటి వారిది? చిన్న బిడ్డల లాంటి వారిది. దేవురాజ్యము పరలోక రాజ్యం చిన్నపిల్లలే అంటారు. అందుకు చిన్నపిల్లలు అంటే యేసయ్యకు ఎక్కువ ఇష్టం. కాబట్టి ఈ పరిచర్య దేవునికి ఎక్కువగా ఇష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేటి పిల్లలు రేపటి చక్కటి మన దేశంలో నమ్మకమైన సిటిజన్గా తయారవుటకు చిన్నపిల్లలు దేవుడు చిల్డ్రన్స్ మినిస్ట్రీ, సిబిసి అంటే ఏంటిది? చిల్డ్రన్స్ బైబుల్ క్లబ్. ఇంకా ఏమంటారు? సిడిపి అంటే చిల్డ్రన్స్ అండ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట మన వీబీఎస్ కార్యక్రమం. అంతకుముందు వీబీఎస్ అనేవాళ్ళు ఎందుకు అన్నారంటే వొకేషనల్ బైబిల్, అంటే సెలవు దినముల్లో బైబిల్లో ఉన్న క్రీస్తు వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నాడో, వాళ్ళు ఎలా దీవిస్తున్నాడో ప్రేమించి వాళ్ళకి తెలియజేయబడాలని, మరి క్రీస్తు ప్రేమ వారందరిలో కలగాలని పిల్లలందరినీ సమకూర్చే విధంగా మన ధనము, మన యొక్క దేహము, మన యొక్క సమయము మనము దేవునికి అనిపించి దేవుని మహిమపరచాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చిన్నపిల్లలు రానివ్వకుండా అడ్డుపడితే, నిజంగా అడ్డుపడిరనుకో యేసయ్య కూడా ఏకీభవించుకుని అనుకుందా ఒక మాటగా. ఈ 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు ఆ ఆహారం ఎవరిచ్చేవారండి? చెప్పండి, మీరు చెప్పండి. పెద్దలకు ఎలా ఉంటుంది అంటే బాగా జ్ఞానం ఎక్కువ అనమాట, బుద్ధి ఎక్కువ అనమాట. ఏంటి తెలుసా? ఇంతమందికి నా దగ్గరికి ఆ చిన్నపిల్లోడు తీసుకొచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి, ఇంతమందికి వాళ్ళు సరిపోవని ఇవ్వకుండా ముందే అనుభవం చెప్తాం మన జ్ఞానాన్ని బట్టి, మన పరిజ్ఞానాన్ని బట్టి. ఎందుకంటే మన పెద్ద మనసు కదా, పెద్ద మనసు చూడు ఎట్లా ఉంటుంది. అసలు ఇవ్వకుండానే నా దగ్గర ఉన్నాయి కానీ ఇచ్చిన ప్రయోజనం లేదు యేసయ్య బోధకుడా రబి. ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు ఎవరి ముక్కలు పెడతారు చెప్పండి? చించి 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 ఇంత రవ్వంత దించినా ఇంతమందికి రాదు. మనకు అసాధ్యమో దేవునికి సాధ్యమో. దేవుడు ఆయన మానవుడిగా అవతరించాడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన దైవ కుమారుడు, క్రీస్తు రక్షకుడు.
ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. మనకు అసాధ్యం అంటూ ఉన్నది, కానీ ఆయనకు అసాధ్యం అంటూ ఏది? దేవుడికి సమస్తము దేవుని రూపంలో దేవుడై దైవత్వం అయి మనిషి రూపంలో కనబడుతున్నాడు, మన ఎదురుగా కనబడుతున్నాడు. మన మన స్థాయికి దిగి వచ్చాడు. మన శక్తికి, మన పరిణితికి, మన మన శక్తికి తగినట్టుగా ఉన్నాడు. మనకు తగినట్టుగా మనతో చచ్చుకపోయే విధంగా ఉన్నాడు. మనలాంటి ఒక వ్యక్తిగా వచ్చాడు. తనకు తగ్గించుకు రిక్తుడిగా అని గ్రహించకపోయారు. ఎంతెందుకు నేను పాపులతో నేను హింసింపబడి నేను ఘోరంగా మరణించి నేను తిరిగి లేస్తాను అని చెప్పిన యేసయ్య ఆయన మరణించినప్పుడు నమ్ముతలేరు. ఎవరైనా వచ్చారా అండి సమాధి దగ్గరికి? ఒక స్త్రీ చెప్పితే కానీ వీళ్ళకి అర్థం కాలేదు. ఆ స్త్రీ చెప్పింది, లేచాడు, నేను చూశాను అన్నయ్య చూశారు. మళ్ళీ గదిలో దాక్కున్నారు. మళ్ళీ ఏమనుకుంటారు సార్, నిజంగా ఆయన బొమ్మలో ఉంది, ఆమె జాస్లో ఉంది కావచ్చు, ఆ మైకంలో ఉంది కాబట్టి కనబడ్డాడు. యేసయ్య మనకంటే కొంచెం ఎక్కువగా ఆమె 7 దయ్యాలతో పీడింపబడి రక్షణ పొందింది కదా. యేసయ్య మనకంటే ఎక్కువ, యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తుంది ఆ స్త్రీ మగ్దలే మరి మన సహోదరి. కాబట్టి ఆయన జాసులో ఉండి భ్రమలో ఉండి ఎవరు చూసి ఎవరో అనుకుంటుంది, ఎవరు చూసినా యేసయ్య అనుకుంటున్నారు. కాబట్టి గట్లా కావచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఆ సమాధి ఎవరిది? అరిమతయి యోసేపుది. ఆ యోసేపే, ఒకవేళ అరిమతయి యోసేపు ఆ సమాధి కాబట్టి ఆ తోట కూడా ఆయన ఉండొచ్చు. ఆయన పెట్టేటప్పుడు మరి ఆయన చూస్తే యేసయ్యనే. ఎందుకంటే యేసయ్య తన సమాధిలో పెట్టుకున్నాడు కదా, తన సమాధిలో పెట్టుకున్నాడు కదా. ఆయన చూసి మరి యేసయ్యని అనుకుంటున్నారు. రకరకాల అభిప్రాయం కలిగి ఉన్నారు శిష్య బృందం. కానీ ఈమె అక్కడనే ఉండి యేసయ్య కనుగొనేదాకా, యేసయ్య ప్రత్యక్షమయ్యేదాకా, యేసయ్య దీవెన పొందేదాకా నిలబడుతూ ఆ సాక్షి అనుభవం పొందుకొని చెప్పినప్పుడు వినలేదు. అవునా అని చెప్పి అట్లనే ఉన్నారు. కానీ సాయంత్రంలో కనబడ్డప్పుడు అప్పటిదాకా వాళ్ళు గ్రహించలేకపోయారు. లేఖనములు చెప్పినట్టుగా అగత్యం లేస్తాడని ఒక నమ్మరైతిరి అని వాక్యం ఉంది. నమ్మకపోయిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఉన్నట్టుగా, పిల్లలు విన్నట్టుగా, లోబడినట్టుగా, నమ్మకం కలిగినట్టుగా పెద్దవారు అంగీకరించారు. నమ్మకం కలిగదు వాళ్ళకు. ఎన్ని రూపాలు చేసినా, ఎంత లాజిక్ చెప్పినా వాళ్ళకి ఇంకా మెదట్లో ఎక్కడో ఒక్కడ అనుమానం అనే ఆ పిచాచి ఉంటుంది, అనుమానం అనే ఆ సందేహం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ చిన్నపిల్లలు చెప్పినట్టుగా అంగీకరించి నమ్ముతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ఎవరైనా చాక్లెట్ ఇచ్చి ఏదన్నా మాట్లాడితే ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటావా? తొందరగా చాక్లెట్ ఇస్తే ఐస్ అయిపోవటానికి అంటారు. చిన్నపిల్లడైతే ఏదైనా తినేది ఇచ్చి మనం చెప్తే వింటారు. అట్లా ఏమన్నా అట్లా అనుకున్నావు ఏంది? నేను బాగా జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది అంటారు. కానీ తెలివి తక్కువ పనులు చేస్తారు. ఓవర్ స్మార్ట్ అంటారు, బుద్ధి లేని పనులు చేస్తారు. ఓవర్ స్మార్ట్గా బుద్ధి లేని ఓవర్గా పడిపోతారు. అవునా కాదా? అందుకోసం అంటాడు యేసయ్య, నీ ప్రవర్తన అంతటికీ దేవుని అధికారానికి ఒప్పుకొనుము. నువ్వు జ్ఞానినని విడవీయకు, మూర్ఖంగా చెప్పొద్దు. నీ ప్రవర్తన అంతటికీ దేవుని అధికారానికి ఒప్పుకుంటే నీ మార్గం సరళపడి గమ్యస్థానానికి చేరి నీ దేహానికి ఆరోగ్యం, నీ బాట సక్రమంగా నడిచి గురి వద్దకు మరి పరిగెత్తి గమ్యస్థానం చేరుకుంటా. ఎవరి అధికారానికి లోబడాలి? దేవుడి అధికారానికి లోబడాలి. హల్లెలూయా. వీళ్ళు లోబడతారు కాబట్టి అంతమంది పెద్దలు ఎవరు రాలే. ఇది వరకు పిలుపు వచ్చాడు, అయ్యా 200 దేనాలు ఉన్నాయి, ఇవి సరిపోవు, ఎవరి ముక్కులో పెట్టడానికి ఉంటుంది. మళ్ళీ గ్రామం పోవాలంటే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ బైబిల్లో 3 మైళ్ళ దూరం ఉంది. ఈ అరణ్యం చుట్టుపక్కల అంతా అరణ్యమే. దగ్గర సమీపంగా ఒక గ్రామం ఉంది, కానీ ఆ గ్రామం పోవటానికి కూడా, ఆ ఊరికి పోవటానికి కూడా 3 మైళ్ళ దూరం. అంటే దాదాపుగా 5-6 కిలోమీటర్ అన్నమాట. 1 మైలు
కిలోమీటరుకు నర, కిలోన్నర అన్నమాట, కిలోమీటరు నర. అట్లా లెక్క పెట్టుకోండి. ఇక దాదాపుగా 5-6 కిలోమీటర్లు అంత దూరం అన్నమాట. ఆడికి పోయేవారికి ఆల్రెడీ 3 రోజులు ఫాస్టింగ్ పెడితే వాక్యంతోనే మమ్మల్ని ఎంపగతీతివా, వాక్యంతో బలపరుస్తుంది. మా శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము మేము సొమ్మసిల్లి దారిలో పడిపోతాం. కొనకరమ్మని పంపించినా వాళ్ళ వేయినా మేము మార్గ మధ్యలో పడిపోతాం సొమ్మసిల్లి. పైపెచ్చి మళ్ళీ 200 దేనారాలు ఎవరికి సరిపోవు ఇంతమందికి, ఇంత సమూహానికి అని ఆయన దగ్గరికి, ఆయన చేతులకు అప్పచెప్తలేరా 200 దేనారాలు. ధైర్యం వస్తలేదు. ముందే అనుపదులు అందరూ చెప్తున్నారు, పిలుపు చెప్తున్నాడు, ఆంధ్రయ్య చెప్తున్నాడు. కానీ ఒక పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడు రానిత్తలేదు. వాళ్ళ అమ్మ పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాటలు విని ఆ మాటల్లో ఉన్న శక్తి అనుభవిస్తున్నాడు ఆ చిన్న పిల్లోడు, అంగీకరిస్తున్నాడు. ఇదిగో పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని నెరవేర్పుగా ఉంది కాబట్టి, నెరవేర్చబడుతుంది ఆ చిన్న కుమారుడు కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి, మనకైతే అసాధ్యమే కానీ యేసయ్య చేతిలో పెడుతుంది, చాలా మల్టిప్లైగా ఆశీర్వదించి అందరికి పంచి పెడతాడని విశ్వాసంగా నా దగ్గర ఉన్నాయి యేసయ్య అన్నప్పుడు ఎవరో ఆటంకపరిచేది రాని మా పిల్లోడు. మీరేమో అనుమతులు చెప్తున్నారు, సరిపోవని మీ జ్ఞానంతో చెప్తున్నారు, కానీ అతడు నిష్కలంకంగా తనకున్న దానికి నేను అర్పించటానికి వస్తున్నా. ఆ 2 చేపలు పెట్టినప్పుడు యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు మీకు తెలుసు అద్భుతం జరిగింది. ఆ చిన్న కొమ్మలు లేకపోతే నిజంగా ఈ అద్భుతాలు ప్రతి చర్చలు చెప్పుకునే వాళ్ళండి. ఈ సండే స్కూల్కు మనము ఈ కథ చెప్పేవాళ్ళమా, ఈ సంభవం చెప్పేవాళ్ళమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి పిల్లలు కావటానికి VBS కార్యక్రమం, హల్లెలూయా. ఇలాంటి పిల్లలు కావటానికి CDP అంటే ఏంటిది? చిల్డ్రన్స్ డెవలప్ ప్రోగ్రామ్. చిల్డ్రన్ను నమ్మకములో దైవభక్తిలో కలగటానికి దేవుడే నరావతారం ఎత్తిన యేసయ్య ప్రేమ ఇట్టుదో వాళ్ళు తెలుసుకొని దేవుడు చెప్పినట్టుగా స్పందించే గుణము, వాళ్ళ జీవితం అర్పించే గుణము, ఇలాంటి అద్భుతాల్లో వాళ్ళ దేశానికి, ప్రాంతానికి, కుటుంబానికి ఉండాలి. కుటుంబంలో అద్భుతం జరగాలి, సమాజంలో అద్భుతం జరగాలి, దేశంలో అద్భుతం జరగాలి. హల్లెలూయా. అందుకోసమే యోసేపు లాంటి వాళ్ళు చిన్నప్పుడే సండే స్కూల్కు వెళ్ళి, వాళ్ళ అమ్మ నాన్నే సండే స్కూల్ టీచర్, మరి దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆ కరువు కాలంలో అద్భుతాలు సృష్టించాడు. తన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన చిన్నపిల్లలు మనం చిన్నగా చూడొద్దే. ఇక పెద్దలం వచ్చినాం, ఇక మస్తు ఎదుగుతున్నాం. ఇక చిన్నపిల్లలు నువ్వే పెద్దలు కాబట్టి ఎదుగుతలేరు, ఓవర్ జ్ఞానం ఉంది కాబట్టి. మీ జ్ఞానము ఈ లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి నిష్కలంకంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు యేసయ్య నమ్మనప్పుడు కులం చెప్పినట్టుగా, మతం చెప్పినట్టు నింపుకున్నారు కదా ఆ జ్ఞానం. ఈ పుస్తకాల జ్ఞానము, ఈ యొక్క ప్రకృతి దయ్యముల జ్ఞానం పొందుకున్నారు కదా. ఈ ప్రకృతి జ్ఞానం అంట దయ్యముల వంటి జ్ఞానం అంట. ఈ జ్ఞానం అంతా నింపుకున్నారు. దైవ జ్ఞానముకు ఏకీభవించలేరు తొందరగా. మా కులములో, మా మతములో, మా ప్రాంతంలో, మా వంశములో, మా కుటుంబంలో అని చెప్పి ఇవే పెద్ద పోడింగులు చెప్తాం, ఇవే అనుభవాలు చెప్తాం, ఇవే మరి అంకర్లు సాకులు చెప్పి దేవుని కార్యానికి అడ్డుపడతాం మనము. మన జ్ఞానాన్ని బట్టి కుల జ్ఞానం, మత జ్ఞానము, ప్రాంత జ్ఞానము, వంశ జ్ఞానము, మన రక్త జ్ఞానం. వాడేవాడు నా రక్తము, అందుకోసం అలాంటి జ్ఞానం వచ్చిందంటారు. ఈ రక్తాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆదామ వాళ్ళ నుంచి వచ్చినాయి. ఆదామ వాళ్ళు ఎవరు? నేను వాక్యం లోబడ్డారా, సాతాను మాట విన్నారా? సాతాను మాట విని దేవుని సన్నిధి నుండి దూరమైన వాళ్ళు. కనుక ఈ జ్ఞానమే మనము ఎక్కువగా ప్రదర్శిస్తాం చర్చిలో, సమాజంలో. అటు చిన్నపిల్లలైతే బాల్యములో దేవుడి జ్ఞానముతో నింపబడితే వాడు పెద్దగా అయిన తర్వాత ఆ జ్ఞానం నుండి తప్పిపోడు, ఆ ఆశీర్వాదం నుండి తప్పిపోరు.
ఇప్పటికీ అలాంటి ప్రముఖులు కొంతమంది ఉన్నారు సినిమా యాక్టర్లో. అందులో ఉదాహరణ విజయ్ కుమార్, జోసఫ్ విజయ్, ఈరోజు ముఖ్యమంత్రి కాబోతున్న తమిళనాడు. ఒకప్పుడు వారి అమ్మ నాన్న నమ్ముకున్న దేవుని యొక్క సన్నిధిలో సండే స్కూల్ పోయిన వ్యక్తే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతెందుకండి సండే స్కూల్ పోయిన వారందరూ సినిమా యాక్టర్లు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది నాని అని, అలాగనే డాన్స్ మాస్టర్ ఎవరు కొంచెం హీరో పొట్టుకుంటాడు పాపం, కానీ హీరోలా ఉంటాడు, శేఖర్ మాస్టర్. ఆయన కూడా సండే స్కూల్కి పోయిన వ్యక్తి అట. చెప్తాడు, సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాడు. కొంతమంది ప్రముఖులు డాన్స్ మాస్టర్స్. ఎస్, ప్రభుదేవ కూడా ఒక సందర్భంలో విన్నట్టుగా నాకు ఉంది. మేబీ అవ్వకపోవచ్చు, బట్ నేను ఒక సందర్భంలో విన్నాను. వాళ్ళు ఇప్పుడు ఏ సమాజంలో, కానీ క్రీస్తు అంటే ఒక ప్రేమ ఉంది వాళ్ళలో. మిగతా వాళ్ళ ద్వేషంలాగా క్రీస్తు అంటే అందరికీ ప్రేమ అండి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టేవాడు, కానీ ప్రాణము ఇచ్చేవాడు కాదు. నువ్వు ఆయన ప్రేమ కలిగితే నువ్వు సమాజంలో ఏ కులము చూడవు, ఏ మతం చూడవు, అందరినీ ఆ ప్రేమతో నీకంటూ గుర్తింపచ్చు. ఆ గుర్తింపులో నువ్వు పొందిన పేరుని బట్టి నలుగురు సాయం చేయాలని బుద్ధి క్రీస్తు ప్రేమలో ఇంకెక్కువ ప్రబలుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కాబట్టి ఆ ప్రేమ వారిలో తన్నుకొస్తుందండి తప్పక. ఎస్, మనం పొందుకున్న ఈ ఆశీర్వాదము నలుగురికి పంచాలని ఒక నిస్వార్థంగా వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలు ఆటంకపరచబడితే ఇదిగో ఈ అద్భుతము 5,000 మందికి ఆహారము లేదు లేదు లేదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చిన్నప్పటిదే మతము ద్వారా, కులము ద్వారా అంత వ్యత్యాసము ఉన్మాదంగా తయారు చేస్తున్నారు. ఇదిగో ఇంతెందుకండి, కుటుంబంలో తండ్రి తల్లి ఏదో ఒక మాటనో ఏదో ఒకటి పొసకక ఏదో తూలనాడే విధంగా మాట్లాడితే అది మెల్లమెల్లగా ద్వేషంగా పెంచుకొని భర్త భార్య వాళ్ళలో ఉన్న ఆ వ్యత్యాసం, ఆ భేదాభిప్రాయము పిల్లలు చూపిస్తారు. మీ తల్లి తిట్టురా, వాళ్ళ నాన్నమ్మని తిట్టు, వాళ్ళ అమ్మని తిట్టు, వాళ్ళ తల్లిని తిట్టు, వాళ్ళను తిట్టు, మీ మేనత్తని తిట్టు. అలాగనే తండ్రి ఏమంటాడు, మీ చిన్నమ్మని తిట్టు, వాళ్ళ అమ్మమ్మను, వాళ్ళ తాతయ్యను, మీ మామలను, అంటే మా బామ్మని తిట్టు అని చెప్పి వీళ్ళకున్న ఫ్రస్ట్రేషన్, వీళ్ళకున్న ఇబ్బందులన్నీ పిల్లల మీద రుద్ది ఇటు అటు ఆడిస్తూ ఉంటారు పిల్లలు. అవునా కదా? తల్లి ఏమో, మా తల్లిగారు ఎంత ప్రేమ గలవారు తెలుసా, మా అన్నదమ్ములు, మా అమ్మ, మా నాన్నో ఏడ్చుకుని చెప్తుంది. ఆ చిన్న పిల్లలు కంటే అవునా మా అమ్మ ఇంత కష్టపడ్డదా, ఇంత చేస్తారు. మీ నాన్న ముందే గయ్యాడితే రాసి రంపాన పెట్టింది నన్ను, ఈరోజు ఇంతగా ఇబ్బందిగా నేను ఇలాగ రందిగా ఉండనంటే మీ నానమ్మనే. మీ నానమ్మ మాట విని మీ నాన్న నన్ను కొట్టి, నన్ను తిట్టి, నన్ను వేసి, ఇగో నన్ను ఏం చేస్తే కాసుక తినే విధంగా ఇగో ఇలాగ అయిపోయిందని లేనిపోయిన నెగిటివ్ అన్నీ, ఆడపడుచు విషయము ప్లస్ నానమ్మ విషయము, తండ్రి విషయము, మరదల విషయం, బావుల విషయం అంతా వ్యతిరేకంగా నెగిటివ్ పెడతారు. ఎవరు? తల్లులు. మీరు కాదు, కొంతమంది ఉంటారు, మీరు మంచివాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సిలేం ప్రేయర్ హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ మంచివాళ్ళు. ఇలాంటి ఎవరు ఇలా నెగిటివ్ పెట్టారు, నెగిటివ్ చెప్పరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మమ్మ తినాలా, నాన్నమ్మ వినాలా? అందుకోసం కొంతమంది స్మార్ట్ గాయలు నాన్న సైడ్ ఉన్నప్పుడు నాన్న జిందాబాద్, అమ్మ సైడ్ ఉన్నప్పుడు అమ్మ జిందాబాద్, ఇద్దరు ఒకటైనప్పుడు ఎస్కేప్ అవుతారు. ఎక్కువ శాతం పిల్లలు అమ్మ దిక్కే ఉంటారు, ఇక్కడ అమ్మను పట్టుకునే ఉంటారు. కాబట్టి తండ్రి ఉద్యోగమో లేకపోతే పనికో లేకపోతే ఇంకేమైనా కార్యక్రమానికి వెళ్తారు కదా, వ్యాపారానికి. కాబట్టి తల్లి ప్రభావం ఎక్కువ పడుతుంది. అందుకోసం సిలువ మోసుకునేటప్పుడు, ఓ యెరూషలేము కుమార్తెలారా, తల్లులారా, మీకోసమో మీ బుద్ధి మారాలి. ఆ మారిన బుద్ధి పిల్లలకు నేర్పిస్తారు కదా, పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి, మంచి జ్ఞానం కలిగి ఎదగటానికి.
యెరూషలేము కుమార్తెలారా, మీకోసము మీ పిల్లల కోసము ఏడువుడి. ఎందుకు ఏడవాలి? లేనిపోయిన నెగిటివ్ మీ హృదయంలో ఉండి మీ మెదట్లో పెట్టుకొని ఆ పిల్లలు నేర్పించకండి. ఆ పిల్లలు కూడా చనిపోయే విధంగా ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు దయ్యం పాలు కాకుండా మరి కుటుంబానికి, సమాజానికి, దేశానికి అపాయకరమైన పిల్లలుగా ఉండకుండా వాళ్ళు మంచి దారిలో రావటానికి ప్రార్థించండి. మీకోసము, మీ పిల్లల కోసం. అందుకోసం చెప్పాడు. హల్లెలూయా. ఇలాగా చెప్పింది వినకపోతే చాలా ప్రమాదంగా ఉంటారు. కుల పేరిట, మత పేరిట, వంశం పేరిట, ప్రాంతం పేరిట ద్వేషించుకుంటున్నారు పిల్లల నుంచి ఆ వ్యత్యాసం వస్తుంది. హలో, సాతాను పాలు అవుతున్నారు. ప్రజల్లో వింటున్నారా? ఇది చాలా అమానుష్యం అన్నమాట. ఇట్లనే దేవుని భయం లేకుండా, దేవుడి యందు భయభక్తులు పెంచకుండా తల్లి తనకు అనుకూలంగా పెంచేసింది. ఇట్లనే ఒక వరంగల్లో ఒక పిల్లోడు సండే స్కూల్కి వస్తాడు, చెప్తే విన్నాడు. ఈవెన్ పాస్టర్ కూడా భయపడాడు. మనమేమో అయ్యో తల్లి లేదు కదా, ఒక 5-6 సంవత్సరాలు ఉండి, ఒక 2-3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు ఉండి చనిపోయింది. ఆ పిల్లోడు బ్రతికున్నప్పుడు ఆ తల్లి చెప్పినదే మైండ్కి ఎక్కించుకున్నాడు. ఎవరు పెడితే తినద్దు బిడ్డ, ఎవరితో ఉండద్దు, ఎవరు ప్రేమించినా వెళ్ళొద్దు, నా ప్రేమ వైపునే ఉండాలి, ఎవరు తినేయించిన ఇవ్వద్దని ఆమె కంట్రోల్గా ఉండేటకు మీ తల్లి నమ్మద్దు, మీ నాన్నమ్మ నమ్మద్దు, మీ అత్తలు నమ్మద్దు, అందరినీ నెగిటివ్ చేసి పెట్టి చచ్చిపోయింది. అదే నెగిటివ్లో ఉన్నాడు ఆ పిల్లడు. సండే స్కూల్కి వచ్చి మనము ప్రార్థనకు లోబడి పిల్లోడా, నేను వాక్యం చెప్తే వినాలి, ఏదైనా తినేది ఇస్తే లేదు, అతనికి నచ్చినట్టుగానే ఉంటాడు. ఆయన నచ్చినట్టుగా ఉండేటట్టుగా మనం సహకరిస్తేనే ఏదైనా తీసుకుంటాడు, నేను చెప్తే వింటాడు, లేకపోతే వినడు. ప్రార్థన చేస్తే డిస్టర్బెన్స్ అయ్యి ఇంకోళ్ళు గిల్లుతూ ఉంటాడు, ఇంకోళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. మనం మందలిస్తే నువ్వు ఏది ఇచ్చినా, బంగారం ఇచ్చినా, అంటే మనము స్వీట్ ఇచ్చినా తీసుకోడు. నన్ను నువ్వు మందలించా, నువ్వు తినవా, తినా, మనం ఉన్నావా, ఉండా, నువ్వు వెళ్ళిపోతాడు. ఇంతెందుకండి తండ్రి, నువ్వు ఇంటి దగ్గర ఉంటలేవు, నేను పనికి పోయి వచ్చే వరకు నువ్వు మొత్తం వాళ్ళ పడి తిరుగుతున్నావు, చదువు సద్య లేకుండా స్కూల్కి పోతలేవు అని చెప్పి మొదలిచ్చినందుకు రైల్వే ట్రాక్ పోయి చచ్చిపోతానికి బ్లాక్మెయిల్ చేస్తాడు. 10 సంవత్సరం కూడా లేదు ఆ పిల్లోడికి. నన్ను కొడితే నేను ఇదే. ఆ పిల్లోడు ఏం చేస్తామండి, ఇక బ్లాక్మెయిల్ చేస్తాడు చిన్న పర్సన్ ఇలాగా. అప్పుడు మరి అట్లా ఇలా చేస్తున్నారంటే సంఘ బిడ్డలు అంటున్నారు, ఆ పిల్లోడు చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే వినగలుగుతాడు. అదే మైండ్లో చేరిపోయి ఆ పిల్లోడు చెప్తే అసలుకి వినకుండా అయిపోయింది. 10 సంవత్సరాలు పిల్లోడు వినకుండా అయిపోయింది. తల్లి చేసిన ఆమె మరణం వచ్చే పోయింది. ఇప్పుడు పిల్లోడికి వచ్చిందా చెడ్డ గుణం. ఇది అపాయకరము. సండే స్కూల్కి వచ్చినా కూడా సర్టి కాకపోతే ప్రమాదకరం కదా. నేను పాస్టర్ కూడా భయం లేదు, ఆ సండే స్కూల్ టీచర్ అంటే భయం లేదు, మొత్తం అంతే. ఆయనకు నచ్చితే వస్తా, లేకపోతే లేదు, నచ్చితే వింటే లేకపోతే లేదు, అంతే. నన్ను ఎక్కువ దాకా పట్టించుకోవద్దు, అందరి ముందు నిలబెట్టద్దు, అందరి ముందు మొదలించద్దు. రాను ఎవరైనా గద్దించినప్పుడు మనల్ని క్రమశిక్షణ పెట్టేటప్పుడు మనల్ని శిక్షిస్తారు, మనం దండిస్తారు. అయ్యో మరి పెద్దలు కదా అని మనకు భయపడతాం. సో ఇంతెందుకు నన్ను గద్దించినప్పుడు మనకు మనస్తాపమై ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఏదైనా తినేది ఇస్తే, స్వీట్ ఇస్తే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆ స్వీట్ కోసమన్నా నీ లోపడతాను ఇంటే అని మనం ఏకీభవిస్తాం కదా. ఆ పిల్లడు నువ్వు తినేది కాదు, నువ్వు ఏమి ఇచ్చి నాకు అసలే నువ్వు అన్నావు అంటే ఎంత స్ట్రాంగ్ లోపల గూడు కట్టుకుందో నెగిటివ్. చూడండి ఆ దయ్యం గుణమా ఆ పిల్లోడికి ఎలా వచ్చింది చూడండి. అరే పిల్లలు మనస్తత్వం ఏంటి, సహజమైన పిల్లలు ఆ మరుక్షణమే గొడవ పడతారు. కొంచెము గారాభం అంటే కొంచెము చెప్తే వినని విధంగా కొంచెం అలర్ట్ తుంటరి పనులుగా చెప్తే వినరు. నేను వినను, నువ్వు నన్ను గద్దించావు, నన్ను తిట్టావు, నన్ను కొట్టావు, నన్ను
మందలించో, అందరి ముందర నిలబెట్టామని ఏదో ఒక గారభం చేస్తాడు, అంటే కొంచెం అలిగినట్టు చేస్తాడు, ఏదో ఇబ్బందిగా మాట్లాడతాడు. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఏదైనా తినేది కానీ ఏదన్నా వాతావరణం సంతోషకరమైన వాతావరణం ఆటోమేటిక్గా చేరిపోతారు. అది చిన్నపిల్లల లక్షణం. అది లోపల అపరాధం ఏం పెట్టుకోడు అనమాట. అపరాధము వేరేటోళ్ళు ఇట్లా అన్నారు కదా, అట్లా అన్నారు కదా, ఇప్పుడే మా ఫ్రెండ్ ఇప్పుడే నన్ను నా వస్తువు గుంజుకున్నారు కదా, అతను వస్తువు గుంజుకుంటే మళ్ళీ తీసేసుకున్నాడు కదా అని ఇలాంటివి ఏం పెట్టుకోరు హృదయంలో, నిష్కలంకులు. అందుకోసమే అంటాడు కదా, పిల్లలు ఇలాంటి వారికి నా రాజ్యము, ఇలాంటి వారి కొరకే నా రాజ్యం ఉంది, వాళ్ళొక రాజ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిష్కలంకంగా క్షమించే గుణం, ప్రేమించే గుణం, ఇతరులతో స్నేహం కలిగే గుణం, సహాయం చేసే గుణం చిన్నప్పటి నుండి పిల్లల్లో ఇది కలగటానికే మన వీబీఎస్ కార్యక్రమం. ఈ వీబీఎస్ కార్యక్రమం జరగకపోతే చాలా మంది పిల్లల్లో విషబీజాలు నాటుతూ మతద్వేషం, కులద్వేషం, ప్రాంతద్వేషం, కలరు, నువ్వు తెల్లగా నువ్వు నల్లగా, పొట్టిగా పొడుగ్గా, బక్కగా దొడ్డుగా, ఈ వ్యత్యాసాలతో పండుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. చిన్నప్పటిదే విభేదాలకు సృష్టించుకొని వ్యతిరేకంగా తయారవుతున్నారండి. మన కులపు కాదు, మన యాజకులు కాదు, మన పూజాలు కాదు, మన పాస్టర్లు కాదు, మన విధానము, మన గురువులు కాదు, మన ఇమాము వాళ్ళు కాదు, మన ముల్లా కాదని చెప్పి ఎవరి మతం వాళ్ళు వ్యతిరేక మతాన్ని ద్వేషించే ఆ ఉన్మాదంగా తయారు చేయబడుతున్నారు. అందుకోసమే చిన్న చిన్న పిల్లలు గల్ఫ్ దేశాల్లో వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ పెన్నులు ఉండాల్సిన, పెన్సిల్ ఉండాల్సిన వాళ్ళ చేతుల్లో, లేత చేతుల్లో గండులు పెట్టి నీ మతం కోసం చచ్చిపోరా, పరలోక జన్నతులో గొప్ప స్థానం ఉందని రెచ్చగొడుతున్నారు. ఇదేం మానవత్వం అండి? ఒక పరాయి మతం కోసం ద్వేషించేటువంటి చిన్నప్పటిదే తయారు చేయడం అది చాలా అమానుష్యం. ప్రేమ రంగరించిపోయాలి, ప్రేమ చూపెట్టాలి, ప్రేమ నేర్పించాలి, దయ నేర్పించాలి, మంచి సుగుణాలు నేర్పిస్తేనే వాడు ఈ లోకమంతా నెగిటివ్ కనుక నెగిటివ్ పోతాడు తొందరగా. నెగిటివ్ అబ్బినట్టుగా మంచి తొందరగా అబ్బో, కానీ వాడికి కష్టం కావాలి. అందుకోసమే వారికి ప్రార్థన చేయాలి, ఇలాంటి కార్యక్రమాల వాళ్ళను రావట కృషి చేయాలి, వాళ్ళను చేర్చుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు మంచి పౌరులుగా దేశానికి ఉపయోగపడతారు, దైవభక్తి కలిగి నలుగురికి స్నేహశీలత కలిగి ఉండగలుగుతాడు, మానవత్వం కలిగి. హలో చెప్పండి, హల్లెలూయా. ఇలాగ నేర్పించకపోతే ఒక దగ్గర దైవచోడు వెళ్తున్నాడు ఒక మార్గంలో. పాత నిబంధనలో ఉంది, 2 రాజులు 2వ అధ్యాయము. ఎలీషా అని ఒక దైవచోడు వెళ్తున్నాడు ఆ మార్గంలో. బేతెల్ అనే ప్రాంతం, ఆ బేతెల్ ప్రాంతంలో వెళ్తూ అక్కడ ప్రాంతంలో గడపటానికి ఒక పర్వతం ఎక్కుతున్నాడు. ఒక ఎత్తైన స్థలంలో ఎక్కుతున్నప్పుడు కొంతమంది పిల్లలు పట్టణం నుంచి వచ్చి, ఆయన పొట్టిగా ఉంటాడు, కొంచెము బట్టతల అన్నమాట, మోడివాడని అతన్ని ఎగతాళి చేస్తున్న, పరిహాసిస్తున్నారు. ఒక దైవజనుడు అంటే, ఒక పూజారి అంటే, ఒక ముల్లా అంటే, ఒక పూజారి, యాజకుడు, అర్చకుడు విలువ కలిగే విధంగా మన చిన్నప్పటి నేర్పించాలి. టీచర్లు అంటే, గురువులు అంటే, పెద్దలంటే. లేకపోతే ఇట్లనే తయారవుతారు పిల్లలు. పెద్దలంటే భయం లేదు, గౌరవం లేకుండా, ఇలాగా భయము లేకుండా పిల్లలు పెంచే విధంగా తల్లిదండ్రుల ద్వారా ఇలా తయారవుతారండి. కొంతమంది మంచి చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు తయారు కాకపోవడం, అది పిల్లల యొక్క నేరం పెద్దవాళ్ళ మీద పెట్టడం అవసరం లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ చెడిపోవడం పిల్లల కారణమని మనం ఊకుండొచ్చు. కానీ ఎక్కువ శాతము పెద్దవాళ్ళ యొక్క, తల్లిదండ్రుల యొక్క కారణం బట్టి పిల్లలు అలా తయారవుతారు. అందుకోసం ఈ దైవజనుడు చూసి బోడివాడ అని బట్టతలను ఎగతాళి చేస్తున్నారు. చదువుదా వాక్యాన్ని, 2 రాజులు 2వ అధ్యాయము.
ఎన్నో వాక్యమమ్మా? 2వ అధ్యాయము 2 రాజులు 23వ వచనమా? అక్కడ నుండి ఎలీషా బేతేలుకి ఎక్కి వెళ్ళెను. అతను త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతనిని అపహాస్యము చేయగా అతని వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి, అబ్బా, దేవుని నామమును బట్టి వాళ్ళని ఆశీర్వదింపబడవలసిన పిల్లలు శపించబడ్డారు. చూడండి, శాపానికి కారకులు కావద్దు పిల్లలు, ఆశీర్వాదానికి వారసులు కావాలి. హల్లెలూయా. ఈ దైవజనుడు శపించాడు, బోడివాడ అని చాలా కంటిన్యూస్గా ఆయన అపహసిస్తూనే పరిహసిస్తూనే ఉన్నారనమాట. నేను అనుకుంటాను ఒకసారే కాదు, చాలా పలు సందర్భాలు జరిగి ఉండొచ్చు. అందుకోసం ఆయన విసికి శపించాడు. అప్పుడు అరణ్యంలో 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చినాయి ఆకలి మీద వచ్చి, ఈ 40 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది? 40 మందిని ఆ పట్టణంలో ఉన్న బాలులు మొత్తం చీల్చెండాడు. ప్రియా నేను బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు, యేసయ్య ఏమన్నాడు? పరలోక రాజ్యం ఇలాంటి వారిదే కనుక వీళ్ళని ఆటంకపరచకుండా రానివుడి అని వాళ్ళ మీద ఆశీర్వాదం చేశాడు. వాళ్ళ తల మీద చేతులు ఉంచి ఆశీర్వదించాడు. కానీ వీళ్ళు శాపానికి నోసుకున్నారు. మన పిల్లలు, మన చుట్టుపక్కల పిల్లలు ఆశీర్వాదము పొందుకోవాలి కానీ శాపము. కనుక ఆశీర్వాదమైన కార్యక్రమాలు పాలు పంపులుగా చేయటం కారణం ఏంటంటే వాళ్ళని చేర్చుకుని నన్ను యేసే ఆశీర్వాదానికి ప్రతిరూపం అండి. యేసేని చేర్చుకునే మనం అవుతాం. అలాంటి పిల్లలు ప్రభు సన్నిధిలో చేస్తే మనం ఆశీర్వాదం పొందుకున్నట్టు యేసే మనలో చేరుతాడు, మన మధ్యలో చేరుతాడు, మన ఇంట్లో చేరుతాడు, మన ఒంట్లో చేరుతాడు, మన హృదయంలో చేరుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, ఇదిగో ఈ పట్టణంలో, ఈ బేతేలు పట్టణంలో దైవభక్తి బదులుగా దైవ సేవకులను, దేవుని ప్రజలను అపహాసం చేస్తే తుదకు ఏమవుతుంది? శాపం వస్తుంది. ఆ ఎలుగుబంట్లే సాతాన్. హల్లెలూయా. ఈ మన దేశం చాలా రోజుకు మత ఉన్మాదం పెరిగిపోతుంది. చిన్నప్పుడు మత ద్వేషం పెంచుతున్నారు. ఒక రాజకీయ పార్టీ, ఒక మెజారిటీ ఒక మతం ఉంది, ఆ మతాన్ని మానవత్వం లేకుండా విచ్చలవిడితనముగా, అది ఏ ధర్మము కాదు అసలు, సనాతన ధర్మం అంటే ఆ ధర్మంలో కూడా లేని విధానము, చాలా ద్వేషముగా పిల్లలు విషబీజాలు వాడుతున్నారు. వారి అధికారం కోసం, వారి పార్టీ మైలేజ్ కోసం. ఈ ప్రజలు పిచ్చివాళ్ళు క్రీస్తు ప్రేమను బట్టి మరి మన దేశంలో మిషనరీ వచ్చి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ నిర్మించారు, కట్టారు. వాటి ద్వారానే మనకు కొంతవరకు సమాజము క్షేమాభివృద్ధిలో నడిపించబడ్డది. మూఢనమ్మకాలు పోయినాయి. అనవసరమైనటువంటి సంప్రదాయాలు, మరి కులం తక్కువ, కులము అని చెప్పి కుల పేరిట హింసింపబడినటువంటి వాళ్ళందరూ విడుదల పొందుకొని సమానత్వం కలిగేటువంటి మరి రాజ్యాంగ ప్రకారం అందరూ సమానత్వంగా ఉండాలన్న ఆ గొప్ప సంకల్పము క్రీస్తు ప్రేమను బట్టి వచ్చిందండి. అవును, ఆ రాజ్యాంగము మన దేశంలో సంబంధించింది కాదండి. పక్క దేశంలో ఏ ఆర్టికల్ వాళ్ళ క్షేమం కలగ ఉన్నదో, ఏ న్యాయమైన శాసనము వాళ్ళ క్షేమం ఉందో ఆ దేశం, జర్మన్ నుంచి కొంత, అమెరికా కొంత, ఇంగ్లాండ్ నుంచి కొంత పోలాండ్ నుంచి కొంత, సౌత్ ఆఫ్రికా నుంచి, ఇలాగా అనేకమైనటువంటి మంచి న్యాయమైన శాస్త్రాలు మనము కూర్పి చేసుకునేదే భారత రాజ్యాంగం. హల్లెలూయా. ఇదివరకు మిషనరీ పోయి అక్కడ దేశం క్షేమాభివృద్ధి కోసము దేవుని శాస్త్రాలు ప్రకటించారు. కాబట్టి ఆ శాసనాలే మన బైబిల్ యొక్క శాసనాలే ఆ ప్రజల్లో ఉన్న శాసనాలే వాళ్ళ రాజ్యాంగ
శాసనాలుగా పెట్టుకున్నారు. ఆ శాసనాలు మనం వాడతా రాజ్యాంగం మనం ఏర్పరచుకున్నాం. ఇప్పుడు ఉందండి, కుల పేరిట ఎంత కుమ్మలాడుతున్నారు, మతం పేరిట ఎంత ద్వేషించుకుంటున్నారు. లేత హృదయంలో అది విషబీజాలు, కుల పేరిట మత పేరిట, ఈ కులం ఆ కులం అని చెప్పి, ఈ మతం ఆ మతం అని చెప్పి అంత రాను కష్టంగా మారిపోతుంది మన దేశం. మన దేశం గొప్ప సంపన్న దేశము, సంస్కృతి సంప్రదాయం ఉన్న గొప్ప దేశము, అన్ని దేశాల కంటే ఉన్నతమైనగా ఉన్న భావజాలంగా ఉంది. కానీ ప్రజల్లో ఇదిగో కుల పేరిట మత పేరిట ద్వేషించుకునే తన్నుకులాడేటువంటి ఆ విషబీజాల వల్ల ఇంకా రాష్ట్రాలు కాలిపోయే విధంగా, వ్యత్యాసం కలిగే విధంగా, మత పేరిట కుల పేరిట గొప్పగా జరుగుతుంది సమాజం. వివక్ష గురవుతుంది సమాజం, ఎదగలేకపోతుంది, అభివృద్ధిలో పోతలేదు. ఇంకా మూఢనమ్మకాలు ఇంకా వెనకటిలాగానే పొందుకుపోతుంది. ఉదికి చదువు కేవలం ఉద్యోగం కోసమే, 4 పైసలు సంపాదించడం కోసం, కానీ ఆ యొక్క జీవితాన్ని ఒక మంచి స్వభావం కలిగే విధంగా కట్టుకుంటలేదు. అతనికి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి బాధ్యత ఉన్న వ్యక్తి, మంచి నడవడి కలిగినటువంటి వ్యక్తి అని నిరూపణ కలుగుతలేదు ఈ లోకంలో, ఈ దేశంలో. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు భారతీయులు అంటే చాలా ప్రేమ కలిగేవాళ్ళు. ఇప్పుడు వద్దయ్యా, నీ దేశం వద్దు, నువ్వు వద్దు అని చెప్పి దూరం కొడుతున్నారు. యూరోప్ నుంచి వెళ్ళి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా జ్ఞానం ఉంది, వాళ్ళ యొక్క పెద్ద పెద్ద కంపెనీలో పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇలాంటి మూర్ఖత్వ స్వభావాన్ని బట్టి ఈడ కులం పెడుతున్నారు, ఈడ మతం పెడుతున్నారు, వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఉంచుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ క్రమశిక్షణ లేదు, సామాన్యమైనటువంటి కామన్ సెన్స్ లేకుండా బ్రతుకుతున్నారని చెప్పి వెళ్ళగొడుతున్నారు. మళ్ళీ మీరు వచ్చేయండి మా మీద పెద్ద అజమాయిషి ఇవ్వడం మీద, మా ఉద్యోగాలు, మా నిధులు, మా నియామకాలు మీరు గత తనకపోయినట్టుగా తనకపోయటానికి వచ్చారని చెప్పి మనని ద్వేషిస్తున్నారు, మనం వెళ్ళిపోమంటున్నారు. అవును, ప్రపంచ దేశాలు అవమానకరంగా మనం చూస్తున్నారండి. ఒకప్పుడు గౌరవం ఉండేది, భారతీయులు అంటే చాలా స్త్రీలు గౌరవిస్తారు, స్త్రీలను దేవతలుగా చూస్తారని. ఇప్పుడు వాళ్ళు స్త్రీలను చూస్తే ఏం చేస్తారు, కామ పిశాచుల్లాగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ కమిషనర్ సుమతి మేడం, కమిషనర్ అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు నిలబడేదట ఒక సాధారణమైన ఒక స్త్రీగా. వీళ్ళు పోలీసులు పెట్రోలింగ్ సరిగా చేస్తున్నారు అర్ధరాత్రులు. మరి స్త్రీలు, యవనస్తుల స్త్రీలు కొంతమంది వాళ్ళ అవసరతల నిమిత్తం, వాళ్ళ యొక్క పనుల నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటే చెడాయించే వాళ్ళు, ఏదన్నా వ్యతిరేకం చేసే వాళ్ళను కాపాడటానికి షీ టీం పనిచేస్తుందా, మరి పెట్రోలింగ్ చేస్తుందని చెప్పి ఆమె ఇన్స్పెక్షన్ కోసం పోయి అక్కడ చిన్న వయసు కలిగిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నవాళ్ళు తాగి వస్తావా, నీకు రేట్ ఎంత, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చాలా గలీజు కామెంట్లు, అంత మిస్బిహేవియర్గా చేస్తున్నారంట. పెద్దలు చిన్నలు అందరూ, యవనస్తులు లేరు, కౌమార దశ లేరు, పెద్దవాళ్ళు అంటే అందరూ బాధ్యత, అంటే కుటుంబాన్ని నడిపేటువంటి భార్య పిల్లలు ఉన్నటువంటి గౌరవ స్థానంలో ఉన్న వారు సైతము చిటాయించడట. ఆమె ఇంతమంది దాదాపు 30-40 మంది దాకా అదే పద్ధతి. ఆమె మారువేషంగా ఉన్నటువంటి సుమతి ఒక కమిషనర్ అని తెలుతలేదు వాళ్ళకు, ఒక స్త్రీ. ఈ అర్ధరాత్రిలో ఉన్నదంటే అలాంటిదని చెప్పి అపార్థం చేసుకొని ఆమెను చిడాయిస్తున్నారట. అటువైపు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి, ఈ పోలీసుల బుద్ధి కూడా అదే ఉంటుంది, అందరిది కాదు. ఇలాంటి మరి సుమతి తల్లి ఉండేదా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది సిన్సియర్గా ఉంటారు, కానీ అంతకంటే గొప్ప మూర్ఖులు కూడా ఉన్నారు. ఈ కానిస్టేబుల్ మరి అందరిలాగా చూసేవాళ్ళు మరి ఏం చేసేవాడో, కానీ సుమతి మేడలాగా ఉండేదని చెప్పి దగ్గర పోయేవారికి ఆ మేడమే అవాక్ అయిపోయి సల్యూట్ కొట్టినప్పుడు అప్పుడు తెలిసిపోయిందన్నమాట ఆ సరౌండ్ ఏరియా. ఆమె సామాన్య స్త్రీ కాదు, మొత్తము రాత్రి బావులు చూసే నిఘా అధికారి. అప్పుడు అన్నదంట, మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు సమాజంలో,
మీ డ్యూటీ ఏంది, నైట్లో పెట్రోలింగ్ ఎందుకు చేస్తలేరని మందలించే విధంగా అయిపోయింది. అంటే ఒక అధికారి మారువేషం ఉంటేనే ఆమెకు తప్పుతలేదు. ఒక బొమ్మను చేసి ఒక పంజాబ్ డ్రెస్ వేసిన, చీర కట్టిన ఆ బొమ్మతో తాగిన మైకం ఉన్నవాడు అసభ్యంగా మాట్లాడమే కదా ప్రవర్తిస్తాడు. అలాంటి జనరేషన్ నడుస్తుంది ఈ రోజులలో. కాబట్టి దేవుని భయం ఉంటే సమాజంలో గౌరవంగా బ్రతకగలుగుతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక సమాజాన్ని చీడపురుగులుగా కావద్దు, సమాజాన్ని భ్రష్టపట్టే విధంగా శాపకర్తలుగా బాల్యం నుంచి అలా ఎదగద్దు. బాల్యం నుండి ఆశకరంగా ఎదగటానికి క్రీస్తు పేరిట ఈ చిన్నారులను చేర్చితే నన్ను చేర్చిన వారు అవుతారు. క్రీస్తు చేరితే క్రీస్తు ప్రేమను బట్టి అందరూ దీవించబడతారు. ఎందుకంటే ప్రాణం పెట్టేది కానీ ప్రాణము తీసేది కాదు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు వ్యభిచారులైన ఒక వ్యభిచారిని సైతం పట్టుబడితే అమ్మ అని సంబోధించాడు. ఎవరు సంబోధిస్తారండి? ఒక వ్యభిచారిని పట్టుబడినప్పుడు మతాధికారులు తీసుకొచ్చి ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని మతాధికారులు చెప్తే ఆయన అన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదో ఆమె మొదటి రాయేయండి. అందుకోసం అందరూ పాపం చేసిన వారు కనుక వాళ్ళ హృదయంలో గద్దించబడి మనసాక్షి గద్దించబడి వెనకగా వెళ్ళిపోయారు, రాళ్ళు వదిలిపెట్టి. కానీ ఆమె నిలబడ్డది ఒకటే ఆ మధ్యలో. అమ్మ నన్ను ఎవరు శిక్షించలేదా అంటే, అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా, నేను కూడా శిక్షించను. నువ్వు అధిక పాపం చేయకుండా, కీడులో పడిపోకుండా, నువ్వు పాపం చేయకుండా నువ్వు మంచిగా బ్రతుకు ఇక్కడి నుంచి లేదా అని చెప్పి హాస్టల్ నుంచి పంపించాడు. ఒక వ్యభిచార స్త్రీని కూడా గౌరవించే తత్వము యేసయ్యది. హల్లెలూయా. యేసయ్య నమ్మిన బిడ్డలు ఒక వ్యభిచారి సైతము ఆ పాడుతలంపు వచ్చునా, యేసయ్య ఏం చెప్పాడు? ప్రేమించి గౌరవించమన్నాడు. కనుక గౌరవపదంగా సమాజంలో మంచి పేరు పొందిన అమ్మాని ఎలాగ అంటావో ఒక స్త్రీ పాపాత్ములను కూడా అమ్మా ఇలాంటి పాడు పనులు చేయకు, ఇగో నిన్ను బట్టి అవమానకరంగా మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళను కూడా మనము గౌరవించి ఆ పాడు పనుల నుంచి విడుదల పొందే విధంగా వాళ్ళకు మనము సహకారం చేస్తాం, వాళ్ళకు సహాయం చేస్తాం. అయితే బాల్యం నుండి ఈ సంస్కరణ జరగాలి, ఈ స్వభావం జరగాలి, ఈ స్వభావం రావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ ఉండాల్సిన ఆ హృదయములో కత్తులు, కటారులు, తుడ్లు, విలంబులు కాదు, శూలాలు కాదు. అర్థమవుతుందా? మన కులపోడు కాదు, మన మతపోడు కాదని దేవాలయం గులగొట్టడం, వాళ్ళ ఇల్లు గులగొట్టడం, వాళ్ళ ప్రార్థన స్థలం వెళ్ళి ఉన్మాదం చేయడం, ఇది చెప్పిందండి. ఏ మతాన్ని దూషించదు, ఏ కులాన్ని ద్వేషించకూడదు, అందరినీ గౌరవించాలి. నీకు చేతనైతే సహాయం చేయ, లేకపోతే నీ మనని నువ్వు, నీ దేవుని నువ్వు సేవించుకుంటూ చక్కగా బ్రతుకు. నువ్వు బ్రతుకు, ఇంకొలు బ్రతుకు, నీవు మానవత్వం కలిగి ఉండవు. కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా, నలుగురు హర్షించే విధంగా బ్రతికేదే ఈ వీబీఎస్ కార్యక్రమం అండి. కనుక ఇలాంటి పిల్లలను మనం ఆటంకపరచొద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళను ప్రోత్సహించాలి, బలపరచాలి, వాళ్ళను ఇంకా క్రీస్తులో చేర్చి దేవుని మహపరిస్తే దానియేలు అవుతాడేమో, దావీదు లాంటి వాళ్ళు అవుతారేమో, ఇర్మియా లాంటి భక్తులు అవుతారేమో, దేశానికే దీర్ఘదర్శి అయినటువంటి సామెలు అవుతారేమో. హల్లెలూయా. మా తమ్ముడికి సామెలు అంటే చాలా ఇష్టం. ప్రవీణ్ సామెలు పెట్టుకుంటాడు. బహుశా వానికి అదే వాంఛ ఉంది కాబట్టి, కోరిక ఉంది కాబట్టి తన కుమారుడికి సామ్ అని పెట్టుకున్నాడు. సామ్యేల్, సామ్ అంటే బాల్యం నుండి దేవుని సన్నిధిలో ఎదిగాడనమాట. హల్లెలూయా. పేరు పెట్టడం మంచి గొప్ప విషయమే. ఆ తత్వం, ఆ ఆశీర్వాదం, ఆ అనుగ్రహం కావాలి. ఏమో వాళ్ళలో సామ్యేలే వెళ్తారేమో, దావీదే వెళ్తారేమో, యోసేపు లాంటి వెళ్తారేమో, తిమోతి లాంటి వెళ్తారేమో. హల్లెలూయా. ఎస్, ఎస్తర్ లాగా వెళ్తారేమో, దెబోరా లాంటి ప్రవక్త వెళ్తారేమో, రూతు లాంటి మంచి ప్రార్థిస్తే మంచి మార్గం దొరికినట్టుగా అలా దొరికే విధంగా దేశానికే
సమాజానికి మరి దేవుని కుటుంబానికి గొప్ప పేరు పొందే విధంగా అవుతారేమో రూతులాగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, దేశానికి ఉపయోగపడే విధంగా, దేశానికి పేరు పొందే విధంగా, పేరుగాంచే విధంగా ఉండాలి, కానీ దేశానికి నష్టపరిచే విధంగా మరి ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవులారా, దేని ప్రేమ ఉంటే వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. వాళ్ళ ప్రేమ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళ జ్ఞాపకం శక్తి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వాళ్ళ జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు, చదువులో ఇస్తాడు, స్వభావంలో ఇస్తాడు, వాళ్ళ జీవిత యాత్రలో, కుటుంబ జీవితంలో కూడా ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని చూసి తల్లిదండ్రులు ప్రౌడ్గా ఫీల్ కావాలి, తోబుట్టులు ప్రౌడ్గా ఫీల్ కావాలి, సమాజము హర్షించాలి. ఇలాంటి బిడ్డలు కావాలి మన కుటుంబానికి, మన యొక్క దేశానికి, మన యొక్క ప్రాంతానికి, మన యొక్క మరి వంశానికి ఇలాంటి వాళ్ళు కావాలని కోరుకునే విధంగా పిల్లలు తీర్చిదిద్దబడాలి. అందుకోసమే సండే స్కూల్, VBS నుంచి సండే స్కూల్ నుంచి సంఘములో ఆశ్చర్యకరంగా ఎదగటానికి ఉన్నదే వేదిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పిల్లలు ఆటంకపరిస్తే ఏమైంది తెలుసా? ఒక తిరగటి రాయిని మెడకు గట్టి పెద్ద సముద్రంలో పడేయాలంట. ఎందుకంటే పడేస్తే వాడు లేస్తాడు కదా మన సముద్రంలో, వాడు ఎప్పటికీ లేవకుండా మునిగేటాడు. ఎందుకంటే నా పిల్లలను, చిన్నారులను వాళ్ళు ఆటంకం చేశారు. మత పేరిట, కుల పేరిట, గుణం పేరిట, వంశ పేరిట, కుటుంబం పేరిట ఆటంకం చేయవద్దు. వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి, ఆస్తే దీవించబడాలి. వాళ్ళు రావాలి, కానీ ఒకే సంఘానికి రావాలి. ఈడొక అడుగు ఆడొక అడుగు ఉండదు. గొర్రెలు అన్ని గొర్రెలే, కానీ ఒక కాపురి కిందికి రావాలి. ఫస్ట్ యేసయ్య కిందికి రావాలి. యేసయ్య పక్షంలో సేవ చేస్తున్న కాపలు స్థానిక ఒక కాపురి కిందికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈడ కొన్ని రోజులు, ఆడ కొన్ని రోజులు ఉండకూడదు. పొద్దున ఇదొక సంఘం, సాయంత్రం ఇదొక సంఘం, ఇలా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారు, పేరెంట్స్ ఈ సంఘములనట చక్కగా క్రమశిక్షణ కలిగి, భయభక్తులు కలిగి కొంచెం మంచి స్ట్రిక్ట్గా నడుస్తుంది. అందుకోసం మా పిల్లలు ఇలా ఉండాలని చెప్పి పంపిస్తున్నారు. కానీ ఈ సంఘములు చాలా సమయము తీసుకోవడమే కాదు, వాక్యమని ప్లస్ బాగా స్ట్రిక్ట్. పాస్టర్కు ముఖం ముందు చెప్తాడు, తిట్టినట్టు చెప్తాడు, కొట్టినట్టు చెప్తాడు. కాబట్టి మాకు అంత అని మీ ఈగో చంపకుండా, ఈగో హర్ట్ చేయకుండా నువ్వే వేరే సంగతికి పోతావు, నీ పిల్లలు వీడికి పట్టుకొస్తావు. నీ పిల్లలు ఏడికొస్తావు, ఆడికి వెళ్ళాలి. నువ్వు ఏడికి వెళ్తావు, ఆడికి తీసుకపో. పిల్లలు వీడికి తీసుకొస్తారు, పెద్దలు ఆడికి పోతారు. ఎట్లా కుదురుతారండి? అందుకోసం ఒక కుటుంబానికి ఇద్దరు కాపర్లు, ఒకటే కాపరి ఉండాలి. దేవుడు అంటాడు, ఒక కుటుంబానికి, ఒక మనిషికి ఇద్దరు యజమానులు ఉండద్దు, ఒక్కరే ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రమశిక్షణ కలిగి క్రమముగా మనము దేవుని కార్యములో నిలబడుతూ 10 మంది పిల్లలు క్రీస్తు ప్రేమలో వాళ్ళను చేర్చితే దేవుడిని చేర్చుకునే వారంగా, దేవుడు చేర్చే విధంగా, దేవుడు చేరే విధంగా ఉంటాడని ఈ మూలవాక్యం మనం చదువుకున్నాం. ఆ వాక్యం మన జీవితంలో అనుభవపరంగా నడిపించబడే విధంగా మనము దేవుని చేత అలాగా నడిపించబడదు గాక. ఆమేన్, ఆమేన్. తల్లి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఇదిగో ప్రభా, ఈ పగటి కాలంలో చెప్పబడిన వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఇలాంటి పిల్లలను చేర్చిన వారికి ఇదిగో నేను వాళ్ళలో చేరుతాను, నన్ను చేర్చుకునే వారు అవుతారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, చిన్న పిల్లలను ప్రేమించే విధంగా, వాళ్ళు చిన్నప్పటి నుండే మొగ్గగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రభావ శాపించబడకుండా, వాళ్ళు పాడు కాకుండా, చెడపురుగా కుటుంబానికి, తల్లిదండ్రులకు అయా ఇబ్బందికరంగా, సమాజానికి అయా ఇదిగో ప్రభా స్తోత్రము తనే కంటవిప్పుగా అనగా నలుచుగా ఉండకుండా ప్రభా సమాజానికి పేరు తీసుకొచ్చే విధంగా, కుటుంబాన్ని గొప్పగా గౌరవపదంగా ఉండేటట్లుగా, తల్లిదండ్రులు వాళ్ళని చూసి, వాళ్ళ ఔన్నత్యం చూసి, వాళ్ళ ఎదుగుదలను చూసి
ప్రభు సంతోషించే విధంగా వాళ్ళు దీవించబడాలి, కానీ ప్రభు శపించబడే విధంగా బాల్యములో వారి జీవితంలో కావద్దని ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అది ప్రాక్టికల్గా ప్రభు మా పిల్లలు ప్రభు క్రీస్తు ప్రేమలో పెంచబడినప్పుడు గొప్పగా అవుతారయ్యా. వీళ్ళందరూ తండ్రి ఒలివ మొక్కల వల్ల శ్రేష్టంగా అయ్యా నీ భోజన బల చుట్టూ ప్రభు అయ్యా పెంచబడే విధంగా నీ సముఖములో గొప్పగా దీవించబడే విధంగా ఎదుగుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందుకోసం ప్రభు సంఘానికి సిలువ ప్రేయర్ హౌస్కు ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు. అనేక సంఘాలకు పెద్ద పెద్ద సంఘాలకు ఇచ్చిన భారము మాకు కూడా ఇచ్చిన సాహసానికి అనుగ్రహించి అద్భుతమైన పెద్ద కార్యక్రమాలు ప్రభు హైదరాబాద్లో, వరంగల్లో, జగిత్యాలలో అద్భుతంగా నిర్వహించావా ఈ VBS కార్యక్రమాలు తండ్రి. ఆ చిన్నారులో ప్రభు నీ ప్రేమను ప్రభు జొప్పించి ప్రభు వాళ్ళు చేర్చుకున్నప్పుడు తండ్రి నన్ను చేర్చుకున్న వారు అవుతారని సెలవిచ్చిన మాట నెరవేరకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు పిల్లలు దీవించబడాలి, కానీ శపించబడద్దయ్యా. కనుక ప్రభు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడము తండ్రి. ఆ తల్లిదండ్రులకు ప్రభు స్తోత్రం తండ్రి అయ్యా. మారుమనసు దయచేయం, తద్వారా పిల్లలను కూడా ప్రభు అయ్యా మార్పు కలిగే విధంగా తండ్రి. చిన్న బిడ్డల వల్లే మార్పు చెందితే తప్ప మీకు పరలోక రాజ్యం మీకు రాదని సెలవిచ్చి ఉన్నావయ్యా. చిన్నపిల్లలాగా మార్పు చెందుతూ ఉన్న విధంగా ఆ అనుగ్రహం పెద్దలకు దయచేయబడాలి. పెద్దలు మార్పు చెందుతూ పిల్లలు కూడా ప్రభు క్రీస్తు ప్రేమలో పెంచబడే విధంగా కృప చూపెట్టమని ఆలోచిస్తున్నాం. ఆశీర్వాదానికి వారసులు కానీ శాపానికి వారసులుగా ఉండకుండా ఇదిగో ప్రభు ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వద్దా నీ కృప నియంత్రణగాక. నీ సుగుణాలు అందరిలో ఆ బాల్యం నుండే ఇదిగో ప్రభు ఉనికి పుచ్చుకునే విధంగా ఇదిగో పెరగట్టుకు అనుభవంగా ఉన్నట్టుకు సహాయించేం. సమాజంలో ఉన్నతంగా నిలబడటకు సహాయించేం ప్రభా. స్తోత్రంతో ఒక భిన్నంగా, ఒక ప్రయోజనకరంగా, ఆశ్చర్యకరంగా నీ నామానికి మహిమార్థంగా దేశ ప్రగతి కోసమో అభివృద్ధి కోసమో మంచి పౌరులుగా, నమ్మకమైన పౌరులుగా, ప్రతి సంస్కృతిని సంప్రదాయాలను గౌరవించే విధంగా, ప్రేమించే విధంగా, ప్రతి మతాన్ని గౌరవించే విధంగా, ప్రతి కులాన్ని గౌరవించే విధంగా, సమానత్వంగా చూసే విధంగా నీ కృప ద్వారా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ప్రభు అలాగా సంఘముగా నిలబెట్టుటకే ప్రభు మాతో మాట్లాడినావయ్యా. మాలో ప్రభు మమ్మలను మా పిల్లలను ప్రభు అట్టి విధంగా ఉండటానికి నీ కృప ద్వారా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని గొప్పగా దర్శించి నువ్వు బలపొచ్చి ఆశీర్వదించవని నమ్ముచున్నాం. నీకే ఘనతమైన ప్రభావాలు ఆపాదిస్తూ యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.